హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడ్డి కాస్ట్ ఢిల్లీ టు వరంగల్. నిన్న మనం ఒక లైవ్ అయితే పెట్టామండి. ఇంకా చలి ఇక్కడ ఎక్కువ ఉండేసి నేను ఆ లైవ్‌లో ఎక్కువ మాట్లాడలేకపోయాను. యాక్చువల్‌గా ఏందంటే మీకొక చిన్న స్క్రాప్ పాలిసీ గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. నాకు తెలిసిన వివరాల ప్రకారం. మనం చాలామందైతే అంటున్నారు ఏంటనంటే 15 ఇయర్స్ తర్వాత మనము వెహికల్ స్క్రాప్ అవుతుంది. ఇక ఆ వెహికల్ మనకు పనికిరాదు. ఇక ఆ వెహికల్ మీద ఆశలు వదులుకోవాలి అని జెప్పేసి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొత్త రూల్ తీసుకొని రావడం జరిగిందండి. మన దగ్గర ఇప్పుడు టూ వీలర్స్ 17,00,000 వెహికల్స్ ఉన్నాయి. కార్స్ 3,50,000, గూడ్స్ వెహికల్ ఒక 1,00,000 వెహికల్స్, ఆటోస్ ఒక 20,000, ఇంకా అట్లాగే ఇతరత్ర వాహనాలొచ్చేసి ఒక 9,000 వరకు ఈ వెహికల్స్ ఇలా ఉన్నాయండి. ఇవన్నీ మనం నార్మల్‌గా స్క్రాప్ చేస్తే ఈ వెహికల్స్ అన్నీ పోతాయి 15 ఇయర్స్ తర్వాత. కానీ గవర్నమెంట్ ఈ మిడిల్ క్లాసు ఇలా వీళ్ళందరినీ మధ్య దీన్ని అంటే ఎలా జెప్పాలి అనంటే వాళ్ళందరి కష్టాలను ఇప్పుడు కొత్త వెహికల్ తీసుకోవాలి. అది తీసేస్తే ఎలా ఏంటి స్క్రాప్ చేస్తే గూడా ఎటువంటి లాభం ఉండదు అనే ఉద్దేశంతోని గవర్నమెంట్ ఒక పాలిసీ తీసుకొని రావడం జరిగిందండి. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మనం వెహికల్‌ని స్క్రాప్ చేయాల్సిన అవసరం లేదు. మనం గ్రీన్ ప్లేట్ అనేది తీసుకొని ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒక్కసారి వెహికల్ కండిషన్ బావుంటే, వెహికల్ అనేది మనకు కండిషన్‌లో ఉండి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనం దాన్ని వెల్ మెయింటైన్డ్‌గా చూసుకున్నట్టయితే, ఆ వెహికల్‌ని 5 ఇయర్స్‌కి ఒక్కసారి మనం రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగా మనం 2, 3 టైమ్స్ అంటే ఇంకొక 10 సంవత్సరాల వరకు గూడా మనం యూజ్ చేసుకునే అవకాశాన్నయితే మన గవర్నమెంట్ మనకు కల్పించింది. దానికి ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళేసి మనము ఆర్‌టీఓ గారి దగ్గర నుండి అప్రూవల్ తీసుకోవాల్సొస్తది. ఫిట్‌నెస్ అయితే తీసుకోవాలి. ఫిట్‌నెస్ తీసుకుంటే మనకు టూ వీలర్‌కైతే ఒక 4,000, 4,500 వరకు చార్జెస్ అవుతాయి. అదే కార్‌లో అయితేనేమో ఒక 10,000 వరకు మనకైతే గ్రీన్ ప్లేట్ అయితే ఇవ్వడం జరుగుతదండి. ఈ విధంగానైతే స్క్రాప్ పాలిసీని మనకు ఎక్స్‌టెండ్ జేసేసి స్క్రాప్ పాలిసీ అనేది క్యాన్సెల్ జేయడం జరిగిందండి గవర్నమెంట్. దీనివల్ల చానా మంది పేద మధ్యతరగతి ప్రజలందరికీ మనలాంటి వాళ్ళందరికీ ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 15 సంవత్సరాలు తిరిగిన వాహనాన్ని మనము వదిలేయాల్సొస్తుంది. ఇప్పుడు అలా వదిలేయకుండా ఆ వాహనాన్ని కండిషన్‌లో ఉన్నట్టయితే మనం తిరిగి దాన్ని వాడుకునే అవకాశాన్నయితే గవర్నమెంట్ మనకు కల్పించిందండి. అలాగే ఈ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే మన దగ్గర ఉన్న వెహికల్స్ దాదాపు ఇప్పుడు ఒక 6 వెహికల్స్ అయితే కొత్త వెహికల్స్ వస్తున్నాయండి. ఈకో స్పోర్ట్స్ ఉన్నాయి. మన దగ్గర బ్రీజాలున్నాయి. ప్లస్ డస్టర్ ఒక 2 వెహికల్స్ ఉన్నాయి. మీకు వెహికల్స్ డీటెయిల్స్ అనేది పూర్తిగా చెప్తానండి. ఈకో స్పోర్ట్ ట్రెండ్ ప్లస్ 2018 రెడ్ కలర్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ 72,000 కిలోమీటర్లు తిరిగింది. 2 కీస్ ఉన్నాయి. టైర్స్ ఒక 80% ఎబోవ్ ఉన్నదండి. తెలంగాణ రిజిస్ట్రేషన్. మీకు ఈ వెహికల్‌ని నేను 4,80,000కు మీకు హైదరాబాద్‌లో అయితే హ్యాండ్ ఓవర్ చేస్తానండి. వెహికల్ ఎక్సలెంట్‌గా ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే మన వాట్సాప్ గ్రూప్‌లో కానీ చూడొచ్చు. లేదు అనంటే నాకు మెసేజ్ చేయండి. నా నంబర్‌ను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. చూసి కాల్ అయితే చేసుకోవచ్చండి. మన దగ్గర ఉండే వెహికల్స్ అన్నీ 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ట్యాంపర్డ్, నాన్ వాటర్ లాగ్డ్, ఎటువంటి ట్యాంపరింగ్ లేకుండానైతే నేను మీకు ఇవ్వడానికైతే ప్రయత్నిస్తున్నాను. 100% నా ప్రయత్నాన్ని నేను మిస్ కాకుండా చేయగలుగుతాను, చేస్తానండి. ఎందుకంటే ఒక మధ్య తరగతి వ్యక్తి కార్‌ను ఎన్ని కష్టాలు, ఎన్ని ఆశలతోనో తీసుకుంటాడండి. అవన్నీ నేను ఆలోచించే మీకోసం ఒక నా వంతు ఒక చిన్న సహాయమే అనుకోండి, నా స్వార్థమే అనుకోండి. నా కస్టమర్స్ మంచిగా ఉండాలి, వారికొక మంచి వెహికల్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనైతే నేను ఈ పనైతే చేస్తున్నాను. అలాగే మన దగ్గర ఇంకొకటి ఈకో స్పోర్ట్ సిగ్నేచర్ ఎడిషన్ 2018 36,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ 2 తాళం చెవులు ఉన్నాయి. టైర్స్ మనకొక 80% ఎబోవ్ ఉన్నాయండి. నేను 90% ఉంటే 80% చెప్తాను. మీకు ఆల్మోస్ట్ నేను ఏదున్నా గానీ కొంచెం మీకు ది బెస్ట్‌గానే చెప్తానండి. చానా మంచి వెహికల్, సన్ రూఫ్ వెహికల్, చానా చక్కటి ప్రైస్‌లో మీకు ఎవ్వరు కూడా ఇవ్వలేని ప్రైస్‌లో మీకిస్తానండి. 6,80,000 విత్ డెలివరీ మీకు హైదరాబాద్ గానీ, బెంగుళూరు గానీ, కర్ణాటక గానీ, తమిళనాడు గానీ, నేను ఈ లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడగలుగుతానండి. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం ఈ లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడతాను. తమిళ్ వారెవరైనా చూస్తున్నా ప్లీజ్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. బెంగుళూరు నుండి, కర్ణాటక ఎవ్వరు గానీ
మీరు కాంటాక్ట్ చేయొచ్చండి నన్ను. మన దగ్గర ఇంకోటి డస్టర్ 85 పిఎస్ 2016 వెహికల్ ఉందండి. 89,000 కిలోమీటర్లు, రెడ్ కలర్ వెహికల్ ఎక్సలెంట్‌గా ఉంది. టైర్స్ సీల్ టైర్స్ అండి. 4 సీల్ టైర్స్ ఉన్నాయి. స్టెప్ ఇన్ అన్‌టచ్. వెహికల్ ఎక్సలెంట్‌గా ఉంది. కస్టమర్ వచ్చేసి 2,95,000 అడుగుతున్నాడండి. మీకు ట్రాన్స్‌పోర్టేషన్స్, కమిషన్‌లు, ఎన్ఓసీలు, ఇన్వాయిస్‌లు అన్నీ వేరే ఉంటాయి నేను చెప్పిన ప్రైస్‌కి. ఈ సన్ రూఫ్ వెహికల్ మాత్రం నేను 6,80,000కు మీకు విత్ డెలివరీ ఇచ్చేస్తాను. మిగిలిన వెహికల్స్ అన్నీ ఇంకా మీకు ట్రాన్స్‌పోర్టేషన్స్ అన్నీ వేరే ఉంటాయండి. మీరు నాకు కాల్ చేయండి. మీకు డీటెయిల్స్ కోసం నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఎప్పుడైనా మీరు నాకు కాల్ చేయొచ్చు. అలాగే మన దగ్గర ఒకటి టైటానియం ప్లస్ స్పోర్ట్స్ వెహికల్ సిగ్నేచర్ ఎడిషన్ చాలా బాగుందండి. సన్ రూఫ్ ఉంటది. క్రూజ్ కంట్రోలర్ ఉండదు. 6 ఇయర్ బ్యాగ్స్ వెహికల్ అది. చాలా బాగుంది. ఫస్ట్ ఓనర్ 2019 అండి. 2 తాళం చెవులు ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ వెహికల్ 34,000 కిలోమీటర్లే తిరిగిందండి. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వెహికల్. అది మనము 6,80,000 చెప్తున్నామండి. 2019 వెహికల్. ఈ ప్రైస్‌లలో మీకు ఎవరు కూడా ఇవ్వలేరు. అంత మంచి ప్రైజెస్‌కి అయితే నేను ఇస్తున్నాను. ఇంకోటి టైటానియం. ఇప్పుడు ఇదొకటి బడ్జెట్ వెహికల్ అండి. 4,00,000 బడ్జెట్‌లో మీకు విత్ డెలివరీ ఇస్తాను. ఎన్ఓసి, ఇన్వాయిస్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇవన్నీ కలిపేసి. ఈ టైటానియం వైట్ కలరు 2015 మే 56,000 విత్ సర్వీస్ రికార్డ్ అండి. మనం పెట్టేవి ప్రతి ఒక్కటి సర్వీస్ రికార్డ్ చెక్ చేయడం జరిగింది. అలాగే విత్ సర్వీస్ రికార్డ్‌తోనే నేనైతే మీకు వెహికల్‌ని అయితే అప్పజెప్తాను. 2 తాళం చెవులు అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ అలై వీల్స్. వెహికల్ ఎక్కడ కూడా పెయింట్ గానీ, డెంటింగ్ గానీ లేదండి. కాలేదు. ఇప్పటి వరకు మీకు అవసరం కూడా లేదు. ఎటువంటి వెహికల్‌లో మీకు ఎటువంటి ఇష్యూస్ అవసరం లేదు. దాన్నేమంటారు? ఇష్యూస్ లేవు. మీరు ఎటువంటి రిపేర్స్ చేపించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వెహికల్ అండి మన దగ్గర ఉన్నవి. ఇంకా మన దగ్గర డస్టర్‌లు ఒక 3 ఉన్నాయి. కస్టమర్స్ దగ్గర కస్టమర్ వెహికల్సే. ఆ డస్టర్స్ కూడా నేను విత్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటి అనంటే మన దగ్గర ఒక డీలర్ ఉన్నాడండి. డైరెక్ట్ కస్టమర్ దగ్గర వెహికల్ తీసుకుంటాడు. మనకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మీకు మాట్లాడిచ్చి నేను డీల్ చేపియడానికైనా సిద్ధము. నా కమిషన్ నేను తీసుకుంటాను. ప్లస్ మిగిలినవి యాజ్ యూజువల్‌గా ఏవైతే ట్రాన్స్‌పోర్టేషన్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే మీ కస్టమర్‌తో డీల్ చేపిస్తున్నాం కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్‌లో వస్తది. మా కమిషన్ కూడా ఇవ్వడానికి మీకు పెద్ద ఇదుండదు. నేను ఇదని చెప్పేసి 2,000 తీసుకుంటాను, 3,000 తీసుకుంటానని చెప్పనండి. వెహికల్‌ని బట్టేసి 5,000 నుండి 20,000, 30,000 వరకు అయితే నేను కమిషన్ తీసుకుంటాను. రూ. 1,00,000 లోపు వెహికల్ అయితేనేమో 5,000, 6,000 కమిషన్ తీసుకుంటాను. ఒకవేళ 2,00,000 పైన అయితే 10,000 కమిషన్ తీసుకుంటాను. ఒకవేళ 10,00,000 అబోవ్ అయితే 20,000, 30,000 ఇంకా అలాగా మీకు బండిని బట్టేసి మనం కమిషన్ అయితే తీసుకుంటామండి. ఇంకా మన దగ్గర 2 ఫార్చునర్‌లు ఉన్నాయి. 2016 ఒకటి, 17 ఒకటి. 16 బండికి 20,00,000 చెప్తున్నాడు. 17 బండికి 22,00,000 చెప్తున్నాడండి కస్టమరు. డైరెక్ట్ కస్టమర్ వెహికల్సే. మీకు ఏ డౌట్ అవసరం లేదండి. మీకు డైరెక్ట్ కస్టమర్ ముందు కూర్చోబెట్టి డీల్ చేపిస్తాను. ఇది రెడ్డి కార్స్. మీరెవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేసుకోండి. మన కామెంట్స్ అనేవి ఎప్పుడు ఆన్‌లోనే ఉంటాయి. ఇంతవరకు మనం ఇచ్చిన వెహికల్స్‌లో అబోవ్ 50-70 వెహికల్ మధ్యలోనైతే మనము సేల్ చేయడం జరిగింది. ఈ అన్ని వెహికల్స్‌లో ఏ ఒక్క వెహికల్ కూడా ఇంతవరకు మనము డాక్యుమెంట్స్ అయితే పెండింగ్ పెట్టలేదండి. 1, 2 వెహికల్స్ అవి ఈ మధ్యలో ఈ లాస్ట్ ఒక 30 డేస్ లోపల సేల్ చేసిన వెహికల్స్‌కి ఒక 2, 3 వెహికల్స్‌కి అయితే మనము ఎన్ఓసీలైతే పెండింగ్ ఉన్నాయండి. అవి తప్ప మనవి ఎటువంటి పెండింగ్ లేదు. ఇప్పటి వరకు టోటల్ క్లియర్ అండి మనవి. ఆల్ ఎన్ఓసీస్, ఆల్ పేపర్ వర్క్స్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనమైతే 100% అంటే 99% అని చెప్పుకుంటానండి. ఎందుకంటే ఆ 2, 3 వెహికల్స్ డాక్యుమెంట్స్ రాలేదు కాబట్టి నేను 99% అని చెప్పేసి అయితే చెప్పుకుంటాను. అలాగే మీకెవరికన్నా వెహికల్స్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ కాల్ చేయొచ్చు. మీకు ఎటువంటి వెహికల్ నచ్చుతుందో, మీ బడ్జెట్ ఏంటో, మీకు ఎలాంటి వెహికల్ కావాలో నాకు చెప్తే మీకు అలాంటి వెహికల్‌నైతే నేను మీకు అరేంజ్ చేసి పెడతానండి. చాలామంది నిన్న ఒక బ్రదర్ ఫోన్ చేసేసి అన్న నేను ఢిల్లీలో ఉన్నాను. ప్లీజ్ నాకొక మంచి వెహికల్ చూపించండి అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. ఆ బ్రదర్‌కి నేను 2 కార్లు పంపించాను.
ఆయనే రాత్రికి రాత్రే ఫోన్ చేసేసి, పొద్దుగాల 6 గంటలకే "అన్న మేము కార్ తీసుకున్నాము" అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టాడు. నేను ఆల్రెడీ కస్టమర్‌తో మాట్లాడేసి, ఇక్కడ వేరే పర్సన్‌ని అరేంజ్ చేసుకొని, మేము చానా ఇబ్బందులు పడతామండి. ప్లీజ్ మీరు టైమ్ పాస్ చెయ్యాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టకండి. ఎందుకనంటే నేను జెన్యూన్‌గా చేస్తున్నాను. మీ అందరికీ జెన్యూనిటీ అనేది కనిపిస్తానే ఉంది. ప్లీజ్ ఇలాంటి టైమ్ పాస్ వ్యవహారాలు మాత్రం నాతో పెట్టుకోకండి. ఓకేనా? ఎందుకనంటే మనిషిలో కొంచెం ఓపిక, సహనం అనేది ఎళ్ళిపోతే తర్వాత ఏమవుతదనంటే ఏదన్నా తప్పుడుగా చేయాలి అనే ఉద్దేశం వస్తది. ఎందుకనంటే నేను న్యాయంగా ఉంటే ఏమొస్తుంది నాకు అనే ఒక ధోరణికెళ్ళిపోయామనంటే తర్వాత నేను ఎవరికైతే ఏం చేయాలి అని అనుకుంటానో అది చేసే మనస్తత్వాన్ని నాకు అలాగే ఉండనివ్వండి. ప్లీజ్ టైమ్ పాస్ మాత్రం చేయకండి. ఇది థర్డ్ టైమ్ అండి. సేమ్ ఇంతకుముందు కూడా నేను ఒక బ్రదర్ వచ్చాడు. మహీంద్రా థార్ కావాలని అన్నాడు. నేను థార్ చూపించాను. తిరిగాడు నాతోని. 2, 3 రోజులు ఉన్నాడు. తర్వాత మరి ఏమైందో తెలియదు. 2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మూడో రోజు ఫోన్ చేస్తే అన్న నేను మా ఊర్లో ఉన్నానని చెప్పాడు. ఇంకొక బ్రదర్ వచ్చేసి వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని అన్నీ అయిపోయినాయి. నేను మార్నింగ్ వచ్చేసి ఈరోజు అమావాస్య, ఆదివారం, సోమవారం, పున్నమి, నవమి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అన్నీ ఓకే అనుకోని మళ్ళీ తీరా మార్నింగ్ కాల్ చేసి "అన్న లేదన్నా నాకు ఆ బండి నచ్చలేదు. వేరే బండి చూపించండి" అని చెప్పేసి అన్నాడు. ఇక నేను తనకు ఒకటే మాట చెప్పాను. "లేదన్నా మీరు వేరే చూసుకోండి" అని చెప్పేసి డైరెక్ట్ పంపించడం జరిగింది. ఎందుకనంటే వెహికల్ ఎక్సలెంట్‌గా ఉంది. వెహికల్‌లో ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ నాన్ యాక్సిడెంటల్. అదే బండిని వాళ్ళకు చెప్పిన దానికంటే నేను ఒక 10,000 ఎక్స్‌ట్రాకే అమ్ముకున్నాను. డైరెక్ట్ మనం ఇచ్చింది కూడా డీలర్‌కే. ఎందుకంటే మనను నమ్మి ఒక కస్టమర్ ఢిల్లీ వరకు వచ్చాడు అనంటే మనం కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తామండి. 100% ప్రిఫరెన్స్ ఇస్తాము. వారికి మనము అకామడేషన్ గానీ, ఏదన్నా ఉన్నా గానీ చూసుకుంటాము. వారికి ప్రాబ్లమ్ గాకుండా, వారిని ఇబ్బంది పడకుండా, వారికి ఒక మంచి వెహికల్ ఇచ్చి పంపించే ఉద్దేశంలో ఉంటాం కానీ, ఇంత దూరం మన తెలుగువారు మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు వారిని మోసం చేసి, ఏదో మనం వచ్చే 5,000కు, 10,000 కోసం ఒక వ్యక్తిని మోసం చేయాల్సిన అవసరం అయితే మాకు లేదండి. ఏ యూట్యూబర్ అయినా గానీ అలాగే చేస్తాడు. కానీ కొంతమందుంటారు మీరు అడ్వాన్సులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం నేను దానికి చెప్పలేను. ఆ బ్రదర్ కూడా అలాగే అన్నాడండి. లేదన్నా నేను ఒక పర్సన్ దగ్గరికి వచ్చాను. తనకొక 30,000 అడ్వాన్స్ ఇచ్చి రావడం జరిగింది. ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు అని చెప్పేసైతే ఇక అంటూ మనం ఎందుకు అవన్నీ నాకు అవసరం లేదు బ్రదర్. మీ పని మీరు చూసుకోండి. మీకేమైనా వెహికల్ కావాలంటే చెప్పండి. నా దగ్గర వెహికల్ కావాలంటే పలానా వెహికల్స్ ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసైతే సాఫ్ట్‌గా చెప్పి పంపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేనిప్పుడు చెప్పిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్ డీజిల్ వెహికల్స్. మీకు పెట్రోల్ కమ్ సీఎన్‌జీ వెహికల్స్ కావాలన్నా గానీ నేను ప్రొవైడ్ చేస్తాను. ప్యూర్ సీఎన్‌జీ, ప్యూర్ పెట్రోల్ ప్లస్ ఇలాంటి వెహికల్స్ మీకు ఢిల్లీలో పొల్యూషన్ అండ్ ఫాగ్ అనేది ఎక్కువగా ఉందండి. ఇది ఇంకొక నెల రోజుల వరకు మీకు ఫాగ్ అనేది హెవీగా ఉంటది. ఎవరన్నా వచ్చేసి నేను తీసుకొని వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఈ ఫాగ్‌ని, ఈ చలిని తట్టుకొని వచ్చి 1, 2 రోజులు లేట్ అవుతా ఉంటది. అలా ఉండగలుగుతాము అనుకునే బ్రదర్స్ రావచ్చండి. లేదు అనంటే మీరు వెహికల్ తీసుకోవాలనుకునే ఉద్దేశం ఉంటే ఒక 15-20 డేస్ పోస్ట్‌పోన్ అయ్యి రండి. నెక్స్ట్ ఇంకా మన దగ్గర వెహికల్స్ మన వాట్సాప్ గ్రూపులనైతే నేను ఇచ్చేస్తానండి. లిస్ట్ ఏస్తాను. మీరు ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ కావాలి అని అనుకునే పర్సన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ మన గ్రూప్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మన గ్రూప్ లింక్ అయితే ఇస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ యాడ్ కావచ్చు. గ్రూప్‌లో యాడ్ అయితే సంతోషమండి. మన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ మన ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. మీకోసం నేనొక మంచి స్టెప్ అయితే ముందుకు వేశాను. నా యొక్క ఈ స్టెప్‌ని అలాగే ముందుకి పోనిచ్చేలా మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.